సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు. ఆయన హిందుత్వవాదే, కానీ ఎట్ ద సేమ్ టైం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటాడు. ఓ రకంగా అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకుంటాడు. మంచి సబ్జెక్ట్ ఉన్న లాయర్. ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తుంటాడు. నరేంద్ర మోడీ పడనీయట్లా. ఆ మధ్యన రాజ్యసభ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆగుంటే బాగానే ఉండేది. ఆయన ప్రభుత్వానికి ఏం పని చేసి పెట్టలా, బీజేపీకి ఏం పని చేసి పెట్టలా. కానీ మధ్యలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ మంత్రి పదవి తనకి ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందుకనినే శాంతం రెండోసారి రాజ్యసభ కంటిన్యూషన్ రాలేదు. ఇప్పుడు కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా భవిష్యత్తులో రాజ్యసభ ఇస్తాను, ఇప్పట్లో అయితే కుదరదు. 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓపికంటే ఏంటనేది ఈలోపు వైసీపీకి దగ్గర అవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే తమిళనాడులో అటు ద్రవిడ మున్నేట్ర కజయం కానీ, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజయం ఏఐడిఎంకే కానీ ఈయన్ని దగ్గరికి రానియదు, పట్టించుకోదు. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మోడీకి ఎందుకు కోపం అంటే జయలలితతో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టి సోనియా గాంధీతో సాన్నిహిత్యాన్ని బేస్ చేసి వీళ్ళిద్దరిని 1999లో కలిపారు టీ పార్టీ. అప్పుడే 13 నెలల వాజ్పేయి పాలన ముగిసిపోయింది. వీళ్ళిద్దరిని కలిపి ఈ కథ నడిపించింది సుబ్రహ్మణ్య స్వామి. సోనియా గాంధీ హామీతో జయలలిత ప్రభుత్వం నుంచి వైదొలిగింది. తద్వారా అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే బల నిరూపణలో ఓటమి పాలవ్వడం, దాని ఇంపాక్ట్ మళ్ళీ ఎన్నికలు వచ్చింది. కాకపోతే అదృష్టవశాత్తు వాజ్పేయికి మరింత ఆదరణ పెరిగి గెలిచారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి అనుసరించినటువంటి ఆ రాజనీతి, ఆ రాజకీయం మోడీకి నచ్చదు.